డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో లైఫ్ లెసన్స్ ఫ్రమ్ మహాభారత్ ఏమిటి మహాభారతం, దాని నుంచి జీవిత పాఠాలు ఏమి తీసుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ట్రైనర్ అండ్ కౌన్సిలర్ దశరథ్ రామరెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు యువత మీ జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్న మీరు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. హలో దశరథ్, నమస్కారం సార్. నమస్తే. సో వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లెసన్స్ ఫ్రమ్ మహాభారత్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మహాభారత్ అంటే చాలా మంది యూత్ చూస్తున్నారు అనేది కూడా మనం విన్నాం. ఏంటి దీని నుంచి నేర్చుకునేది ఏంటి, అసలు మహాభారతం ఏంటి? ఇంటింటి భారతం లాగా మహాభారతం ఉంటుంది. ఎస్ సార్. మనకి మహాభారతం అనగానే కురుక్షేత్ర యుద్ధమే గుర్తొస్తుంది చాలా మందికి. ఎందుకంటే బేసికల్గా మనకి స్టంట్స్ అంటే ఇష్టం, యాక్షన్ అంటే ఇష్టం. అందుకే పబ్జీ కానీ ఇంకోటి కానీ గేమ్స్ బాగా ఫేమస్. బట్ మహాభారతం అని అంటే ఈ స్టంట్స్ యాక్షనే కాదు, బోలెడని లైఫ్ లెసన్స్ ఉన్నాయి, బోలెడని ఏమంటారు మోరల్స్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆర్ సింపుల్గా చెప్పాలంటే వే ఆఫ్ లివింగ్ ఉన్నది దాంట్లో. అది వే ఆఫ్ లివింగ్. సో ఈ ఎపిసోడ్లో మనము డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ మహాభారత్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చాలామంది చూశారు సినిమాల్లో, అయితే ఎక్కువ మన తెలుగు సినిమాలు కానీ హిందీ సీరియల్స్ కూడా కానీ దూరదర్శన్లో వచ్చేది ఒకటి సీరియల్ బాగా ఫేమస్, కోవిడ్ టైంలో కూడా అది టెలికాస్ట్ చేశారు. అందులో మోస్ట్లీ ఆ 2-3 ఎపిసోడ్స్ని చూపిస్తారు. ఏంటిది, జూదం, అదే ఆట ఆడతారు, దాంట్లో ధర్మరాజు ఓడిపోతారు, దాని తర్వాత వాళ్ళు అడవులోకి వెళ్తారు, దాని తర్వాత యుద్ధం వస్తుంది, చనిపోతారు. ఇదే ఎక్కువ ఫోకస్ చేశారు. బహుశా అక్కడ సస్పెన్స్ ఎలిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఉండవచ్చు. బట్ బిహైండ్ దోస్ సీన్స్ చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ ఒక క్యారెక్టర్తో మొదలు పెట్టాలనుకుంటున్నాను నేను, శకుని మామ. సో శకుని మామ లాంటి మెంటార్, శకుని మామ లాంటి ఒక గైడ్, ఒక టీచర్ ఉంటే దుర్యోధనుడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. సో శకుని మామ ఏం చేశాడు, తను చెప్పినదంతా ఏంటి, దుర్యోధనుడిలో ఆల్రెడీ ఒక చిన్న జలస్ ఎలిమెంట్ ఉంది. ధర్మరాజును చూసినా పాండవులను చూసినా సరే ఆయన రగిలిపోతాడు ఈర్ష్యతోటి చిన్నప్పటి నుంచే. సో శకుని మామ ఏం చేశాడు, ఆ విత్తనానికి నీళ్లు పోసాడు, ఇంకా అన్ని మినరల్స్ అని వేసాడు, అది ఒక పెద్ద వృక్షంలా తయారై పాండవుల పట్ల ద్వేషాన్ని పెంచాడు. అదిగాక తన లోపల ఉన్నది కూడా ఉంది కదా వాళ్ళ మీద. ఎస్, వాళ్ళ అక్కయ్య, అవును, గుడ్డివాడికి చేశారు, మమ్మల్ని ఏదో చేశారు అన్న ఒక భావన తనలో ఉంది. అది కూడా ఒక ఉంది, వన్ ఆఫ్ ద రీజన్స్. తన లోపల ఉన్నది, అవును, వాడు కూడా అలాగే ఉన్నాడు, అంతే, సింపుల్. తోడైపోయారు, దొందు అయిపోయి. సో లాస్ట్ కి మొత్తానికి అయితే కురువంశం అంతా ఒక్క శకుని మామ దెబ్బకి వెళ్ళిపోయింది. మీరు అన్న కరెక్ట్ పాయింట్. ఈ శకునికి తన కుటుంబాన్ని అందరినీ జైల్లో వేసి చెరసాల్లో వేసి అందరు చనిపోతారు, ఇతను ఒక్కడే బతుకుతారు లాస్ట్కి. అంటే చిన్న ఇంత అన్నం వేస్తే వాళ్ళు ఎవరు తినకుండా ఈయనకే మిగులుస్తారు, ఈయన బతుకుతాడు. అది ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉంది. కానీ ఇలాంటి ఒక మెంటర్ ఉంటే ఎలాంటి గతి పడుతుంది మనకి అన్నది, వినకూడని మాటలు వింటే, చేయకూడని సాంగత్యం చేస్తే ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఒక ఎలిమెంట్ లెసన్. ఎలాగా మన మీద బ్యాడ్ ప్రోగ్రామింగ్ చేస్తారు కొంతమంది, ఎవరైతే బాగా నమ్మిన వాళ్ళే ఉంటారు ఇందులో. మేనమామ అని నమ్మిండు, వేరేటోడైతే వాడు అంత ఈజీగా విన్నాడుగా, నా మేనమామ, ఈవిడు కూడా నా అల్లుడు అని ప్రొవోక్ చేసుకుంటూ ప్రోగ్రామింగ్ చేశాడు. నిజం సార్. ఇప్పుడు చూడండి సార్, 20 years ఏజ్ అప్పుడు ఒక అబ్బాయి ఏమో దేశానికి బార్డర్లో ఉండి తుపాకు పట్టుకొని దేశానికి రక్షణ ఉన్నాడు. ఇంకో అబ్బాయి 20 years అబ్బాయి ఏమో ఇక్కడ ఐఐటికో జేఈకో ప్రిపేర్ అవుతాడు. ఇంకో 20 years అబ్బాయి ఏమో అదేంటి పోలీస్ ప్రిపేర్ అవుతాడు. ఇంకో 20 years వయసులో ఉన్న అబ్బాయి ఏమో తీవ్రవాద అయ్యిండు. ఇంకో 20 years అబ్బాయి ఏమో రోడ్డు మీద బండి వేసుకొని అర్ధరాత్రి పూట ట్రిపుల్ రైడింగ్ వేసి వెళ్తాడు. సేమ్ ఏజ్, బట్ అందరు రకరకాలుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? సో దట్ ఈస్ ప్రోగ్రామింగ్, లోపల ఉన్న అంతర్గత ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అనే కన్నా ఎవరితో ఉన్నారు, ఏం తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళది ఉంది, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళది ఉంది. సో ఆ బ్యాడ్ మెంటర్, బ్యాడ్ టీచర్ లేదా బ్యాడ్ సరౌండింగ్స్, దీని ఎఫెక్ట్ అనమాట. అందుకే పూర్వంలో గురుకులం కాన్సెప్ట్ ఎందుకుండే అంటే సార్, ఇలాంటి పొల్యూటెడ్ పీపుల్ మధ్య ఉండొద్దు,
డైరెక్ట్ గురుకులాలకు పంపించేవారు. ఇదే మహాభారతంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, ఎందుకు ధృతరాష్ట్రుడు కానీ లేదంటే ఇంతమంది కానీ ద్రోణాచార్యుడి దగ్గర ఎందుకు పంపించారు, ఆయన దగ్గరికి ఎందుకు పంపించారు, గురుకులంలో ఎందుకు పెట్టారు ఈ పాండవులని కౌరవుల్ని? ఎందుకనంటే ఒక మంచి మెంటార్ చేతులు పడాలి. ఇందాక శకుని మామ బ్యాడ్ మెంటార్, ఇక్కడ గుడ్ మెంటార్. ద్రోణాచార్య దగ్గర పంపిస్తే అక్కడ భీముడు లాంటి బలమైన వ్యక్తి తయారయ్యాడు, అర్జున్ లాంటి వీరుడు సూర్యుడు తయారయ్యాడు, ధర్మరాజు లాంటి ఎథిక్స్ ఉన్న వ్యక్తి తయారయ్యాడు. ఇంకా చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోదాం ముందు. సో బ్యాడ్ మెంటర్, గుడ్ మెంటర్, రెండే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మహాభారతంలో. సో మరి మీకు ఎవరు కావాలి? ఎవరితో ఉన్నారు మీరు? ఎవరితో ఉన్నారు మీరు? మీ చుట్టూ మీరు నమ్మిన వాళ్ళు ఎవరు? ఎస్, వాళ్ళలో ఉన్న జలసీకి మీ ద్వారా ఆజ్ఞం పోసుకుంటున్నారా? చాలా మంచి పాయింట్ సార్. పక్కనే ఉంటారు, నమ్మిన వాళ్ళే. వాడు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఇంట్లో పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఇంట్లో మామ అయి ఉండొచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. వీళ్ళు అంటారు అబ్బాయిలే అనుకుంటారు. మీ అమ్మాయిల మధ్యనున్న మీ ఇంకొక గర్ల్ మీ లాంటి ఒక అమ్మాయి అయి కూడా ఉండొచ్చు. అంతే, నిజమే. ఎవరు అమ్మో అబ్బాయిల మధ్యనే ఉంటది అనడానికి లేదు. అమ్మాయి కూడా, మీరు అమ్మాయి అయి ఉండి మీతో ఉన్న ఇంకో గర్ల్ మీలాంటి ఒక అమ్మాయి ఫ్రెండే అయి ఉండొచ్చు. మీరు గమనించాలి. చాలా, అదే వాస్తవం. చరిత్రలో అవే చెప్తున్నాయి. అంటే అబ్బాయిల మధ్యనే ఎట్లుంటది, అమ్మాయిలు షరీఫ్ ఉంటారు అనడానికి లేదు కదా. ప్రోగ్రామింగ్ ఎవరిదైనా ప్రోగ్రామింగ్. నిజమే సార్, చరిత్రలో ఇద్దరు సమంగానే ఉన్నారు సార్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ లేదు ఇక్కడ, క్వాలిటీ క్యారెక్టర్ గురించి మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, డన్. చాలా దారుణాలు జరిగినాయి చరిత్ర చూసుకుంటే. సో ఇదొక లెసన్ ఉంది సార్. ఫస్ట్ మీరు ఎలాంటి వ్యక్తులతో ఉన్నారు, మీరు నమ్మిన వ్యక్తి లోపల ఏముంది, ఎదుటి వాళ్ళ మీద జెలసీ పీపులా? ఇప్పుడు ఇంట్లో కూడా వేరే వాళ్ళ గురించి బాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి అర్థం కావాలి, వీళ్ళలో ఏదో జెలసీ ఉంది వాళ్ళ మీద, ఇప్పుడు ఇది నన్ను రుద్దబోతున్నారని తెలియాలి. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడనే ఇద్దరు పిల్లల ముందట ఇదే విషయం మాట్లాడితే ఒకరు చక్కగా చెవిచ్చి వింటూ ఉంటారు, ఇంకొకరు లేచి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎందుకు, బుద్ధి లేదా అని. అవునా కదా? నిజం. ఇప్పుడు ఒకటే గురువు దగ్గర పాండవులు కౌరవులు నేర్చుకున్నారు, మరి పాండవులేమో అలా అయ్యారు, కౌరవులు ఇలా అయ్యారు. అది పేరెంటింగ్ కూడా అయి ఉండొచ్చు. అదే రెండో పాయింట్. అదే సార్, ధృతరాష్ట్రుడు చాలా బలమైన వాడు. సరే, అంధుడు, తనకి అదో స్టోరీ. వ్యాస మహర్షి తర్వాత ఆయన ద్వారా సంతానం ఏర్పడ్డది. సో రకరకాలుగా ఉన్నది, అది చాలా లోతుల్లోకి వెళ్ళాలి. అది ఉన్నదాన్ని లెసన్స్ గా తీసుకుంటాం, దాని రూట్ కాజులు మనకొద్దు, అది చదవాలి. ఈ షో చూస్తున్న ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క భారతీయుడు, మీ వయసు ఏదన్నా సంబంధం లేదు, ప్లీజ్ దయచేసి మార్కెట్లో మహాభారతం అనే పుస్తకం చదివితే చాలు, తీసుకొని చదవండి. ఎందుకు అంటే చాలా మంది అరే ఈ మహాభారతం జరిగిందా జరగలేదా ఇవన్నీ మనకెందుకు, మన పుస్తకాలు చదివితే చాలు అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, ఒక మాట చెప్పాలి, చరిత్ర పెన్నుతో రాయలేదు, గన్నుతో రాసిరు. గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరి దగ్గర బలం ఉందో, ఎవరి దగ్గర కత్తి ఉందో వాడే చరిత్ర రాసిండు, ఎవరైతే గెలిచిండో వాడే రాసిండు. అందుకే మన పుస్తకాలన్నింటిలో యూరోప్ గురించి, అమెరికా గురించి, చైనా గురించి, రష్యా గురించి రాసిరు. కానీ మన మీరు చదివే సోషల్ స్టడీస్ స్టూడెంట్ సార్, దాంట్లో హిస్టరీ అంటే మొఘల్స్ అంటారు. అవేందుకు మనకు, ఏం అక్కడికి రాని స్టోరీ. ఎక్కడో మంగోలియా నుంచి వాడు వచ్చిండు, మన భూమి కాదు, మన నేల కాదు, వాడి స్టోరీ మనకెందుకు? ఈ భూమిలో పుట్టి, ఈ భూమిలో పెరిగి, ఈ భూమిలో కలిసిపోయిన వాళ్ళ స్టోరీ మనకు కావాలి. సో మహాభారతం స్టోరీ మీకు ఎందుకు రాయలేదు సోషల్ స్టడీస్లా? ఆలోచించండి నేటి తరం. ఎస్. సో రామాయణం ఎందుకు రాయలేదు సోషల్ స్టడీస్లా? ఇది పెన్నుతో రాశారు కాబట్టి, పెన్నుతో రాస్తే మనం చూడం కదా. సో ఈ గడిచిన 200 ఏళ్ళు 300 ఏళ్ళలో మనకంటే ఎక్కువ బలంగా ఈ బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఈ మొఘల్స్ వీళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఏది రాస్తే అదే మనం చదవాల్సి వచ్చింది. మన పుస్తకాలను చించేశారు. చిన్న ఎగ్జాంపుల్ సార్, నలంద యూనివర్సిటీ, నలంద, తక్షశిల 2 యూనివర్సిటీలు. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏదైనా ఓల్డెస్ట్ యూనివర్సిటీ అని కొడితే ఇప్పుడు మీకు కేంబ్రిడ్జ్ అని తెలుస్తుంది, ఆక్స్ఫర్డ్ అని తెలుస్తుంది. ఎందుకంటే అవి కనపడుతున్నాయి. ఒకటేమో 800 years నుంచి ఉంది, ఇంకోటేమో 600 years 500 years నుంచి ఉంది. నలంద గురించి ఎవరు చెప్పాడు? నలంద, తక్షశిల వాటి నుంచే కదా ఇవన్నీ వచ్చినాయి. 2500 years ఓల్డ్. ఇది ఖచ్చితంగా చెప్పాలి. నలంద, తక్షశిల యూనివర్సిటీసే భారతదేశంలో మొట్టమొదటిసారి స్థాపించబడి ప్రపంచ దేశాలందరికీ విజ్ఞానాన్ని అందించాయి. యూనివర్సిటీ అంటే ఎలా ఉండాలో చూపించాయి. ఇప్పుడున్న అన్ని యూనివర్సిటీకి ఆదర్శం ఇవి రెండే.
కానీ ఇది మనం చెప్తే జనాలు ఎందుకు నమ్మట్లేదు అంటే అరే అది లేదు, చరిత్ర తుడిచేశారుగా. ఎగ్జాక్ట్లీ. చిన్న ఎగ్జాంపుల్ సార్, హైదరాబాద్లో రోడ్లు విపరీతంగా వేస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే పుట్టి పెరిగిన అబ్బాయి అంటాడు, నేను ఇక్కడే మట్టిలో ఆడుకున్నా, గోళీలు ఆడుకున్నా చిన్నప్పుడు అంటాడు. సరే, అక్కడే ఓ 10 years బ్యాక్ మాత్రమే వచ్చి సెటిల్ అయిన ఏ నార్త్ ఇండియనో ఇంకో తమిళ అతను అనుకుందాం, ఇక్కడ మట్టి రోడ్డా చూడలే, ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంది, నువ్వేం కథలు చెప్తున్నావు నాకు అని అంటారు. మరి ఎవరిది నమ్మాలి? వాడేమో చిన్నప్పటి నుంచి నేను ఆడుకున్నా, గోళీలు ఆడుకున్నా, మేము అంతా బస్సులో పెరిగినామని అంటాడు. ఈడేమో 10 years రోడ్డు చూసినా అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యూత్ చూస్తున్నది ఓన్లీ రోడ్డు మాత్రమే, అన్ని గోల్డెన్ స్పూన్ కనబడుతుంది ఇక్కడ అంతే. సో బిహైండ్ ద స్టోరీ, బిహైండ్ ద సీన్ చాలా ఉన్నాయి. సో మహాభారతం అంటే ఎందుకు ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చిందని అంటే, మీరు సోషల్ మీడియా చూసినా లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే లెఫ్టిస్ట్ అని అంటారు సార్ వాళ్ళని, లేదా సూడో సెక్యులర్ అని అంటారు, వీళ్ళు ఏంటంటే ఇండియాకి హిస్టరీ లేదు, ఇండియాకి అసలు ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఇండియాకి బ్యాక్ బోన్ లేదు, ఇంగ్లీష్ వాళ్ళు రాకపోతే మన జీవితం ఏమీ లేదు అన్న దాంట్లో ఉంటారు వీళ్ళు. దట్ ఈస్ నాట్ ద రియాలిటీ డియర్ ఫ్రెండ్స్. వీఆర్ మచ్ మోర్ సివిలైజ్డ్ దెన్ దోస్ పీపుల్. మన టైం బ్యాడ్ అంతే. లాస్ట్ 400 కాదు, మన పొలిటికల్ సిస్టమ్ బ్యాడ్. ఎగ్జాక్ట్లీ. యా. సో లాస్ట్ 400-500 yearsలో మన లీడర్స్ ఎఫిషియెంట్గా లేకుండే అట్లా పడిపోయినాం మనం. లేకపోతే జపాన్ లాంటి చిన్న దేశం రష్యాని ఓడించింది సార్. చిన్న దేశం జపాన్. మన టైం బ్యాడ్ అయితే కరోనా వచ్చినప్పుడు గట్టిగా ఊపేసి ఉంటే ఏమయ్యేది దేశం? అదే కదా, ఎందుకు జరగలే? వేరే చిన్న చిన్న దేశాల్లో ఎందుకు జరిగింది? అమెరికాలోనే జరిగింది వైభత్సంగా. బావో సివిలైజ్డ్ కదా, మరి ఇక్కడ ఎందుకు అలా? అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతోమంది సాధకులు, గురువులు, మహర్షులు, వారి యొక్క శక్తి జ్ఞానం ఇంకా ప్రవహిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఒక్కరికి ఒక ప్రతికూల కాలం వస్తుంది, మనకు అట్లా వచ్చింది, అట్లా వచ్చింది. సో కమింగ్ బ్యాక్ టు ఆ మహాభారత్ స్టోరీలో, సో మనం ఇప్పటిదాకా మెంటార్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకోవాలి. సో ధృతరాష్ట్రుడు చేసిన అతిపెద్ద తప్పు, కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసిన విషయం కూడా మనం కూడా ఇంత క్యాజువల్గా డిస్కస్ చేసుకుంటాం. ఆ పాయింట్ చెప్తా అన్నాను సార్ మీకు. ఆస్తులు పంచకపోవడం. ఒక వయసు వచ్చాక పాండవుల అసలు వాటా పాండవులది, అది ఆస్తి, ఈ మొత్తం సామ్రాజ్యం వాళ్ళదే, ప్రాపర్టీ మొత్తం. ఎందుకంటే యాజ్ పర్ ద లా, అప్పటి లా ప్రకారం ఆరోగ్యవంతుడు మాత్రమే రాజు అవ్వాలి. సో ధృతరాష్ట్రుడు అంధుడు కదా, ఆయన రాజు అవ్వడానికి లేదు. ఆయన తమ్ముడికి ఇచ్చారు, పాండురాజు. బట్ అన్ఫార్చునేట్లీ తను చనిపోతాడు మధ్యలో. సో ఇతను ఓన్లీ కేర్ టేకర్, ఇన్ఛార్జ్ అంటాం చూసారా సార్ మనం, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, యాక్టింగ్ ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్, అట్లా ఈయన యాక్టింగ్ కింగ్ అనమాట. ఈయన ఆస్తులు పంచకుండా ఏం చేసిండు, ఆయన కొడుకులు దుర్యోధనుడు తానా అంటే ఈయన తందానా అన్నాడు. అలాగా వాళ్ళందరూ కలిసి ఎన్ని వేషాలు వేస్తున్నాయి అట్లా చూడలేడు కదా, సారీ చూడలేడు, ఓకే, వినుకుంటున్నాడు, భరించుకుంటే వాళ్ళ పిల్లల వేషాలకు గుడ్డితనంతో ఉండిపోయింది. అది అంటే అదొక పాత్ర, గ్రేటెస్ట్ పాత్ర. పేరెంట్స్ ఎప్పుడు పిల్లలు చేసేదానికి కళ్ళకు ముసులు కట్టి నా పిల్లలే అనుకుంటా చూస్తే గిరి పరిస్థితి. యా. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా లగ్జరీస్గా పిల్లల్ని పెంచుతున్నారు. కొంతమంది అడిగితే డొనేషన్ 20 లక్షలు కట్టి ఇంజనీరింగ్ చేపిస్తారు సార్. మరి వాడు ఉద్యోగం చేస్తాలే, తర్వాత సంగతి చదివిద్దాం. కానీ ఇంటర్మీడియట్లో ఫీజు ఎంత ఉండాలి సార్? యాక్చువల్గా 1,50,000. ఐఐటి పోండి, జేఈ పోండి, 3 లక్షలు పెట్టి చదివిస్తారు సార్ ఇంటర్మీడియట్ వస్తే. అది పిల్లలు ఎంత అడిగితే అంత చేస్తారు. అడ్వాన్స్డ్కి ఇంకెక్కువ కదా. సరే, అది వితౌట్ హాస్టల్ నేను చెప్తుంది మళ్ళీ, డే స్కాలర్కే. సో ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అని అంటే, ఇలా ఆస్తులు పంచకుండా లేదా పిల్లలకి బాధ్యతలు ఇవ్వకుండా అలాగే ఎట్లా ఆయన గుడ్డవాడు. సో అలాగే ఏమి పట్టనట్టు ఉంటే, కౌరవ సభలో ద్రౌపదికి అంత అవమానం జరుగుతున్నా ఆయన ఏమున్నాడు, ఇంతే, మన రోల్ ఏం కనబడట్లేదా అంతే. సో పక్కన ఉన్న ఆయన విధులు నడితే ఎంతసేపు ఉన్నా ఏం జరుగుతుంది అని అంటాడు అంతే ఆయన. సో ఈజ్ లైక్ గూగుల్ అసిస్టెంట్. ఇప్పుడు మనం హలో సిరి, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా అని వాడుతున్నాము, ఆయనకి అప్పట్లో అదనమాట, ఏం కావాలని ఆయనే చెప్తాడు. సో అలాగా ఒక తండ్రి, ఒక కుటుంబ పెద్ద, ఒక నాయకుడు తన కళ్ళ ముందర పిల్లలు లేదంటే తన బృందం కొట్లాడుతుంటే అలాగే చూస్తూ లేదా అలాగే ఉండిపోతే ఆ కుటుంబం విడిపోవడం, రాజ్యం విడిపోవడం,
ఒక్క కురుక్షేత్రం వల్ల ఏం జరిగిందంటే సార్, మనం మొన్ననే ఇండో పాక్ వారు చూసాం. సరే ఆ టెర్రరిస్టులో 100 మంది పైగా చనిపోయారు, మన వాళ్ళు పబ్లిక్ ఒక 30 మంది చనిపోయారు. కానీ కురుక్షేత్రంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఏంటంటే అప్పట్లో ఈ సెన్సెస్ వాళ్ళు లేరు కాబట్టి తెలియలేదు మనకి అంతే. ఎందుకంటే ప్రపంచం అంతా అప్పుడు రెండు వర్గాలు, ప్రో పాండవాస్, ప్రో కౌరవాస్, ఈ రెండింటికే డివైడ్ అయ్యారు. పాండవుల సపోర్టర్స్, అపోజర్స్. కృష్ణుడి ఒక రాజ్యంలో కూడా అంతే కదా. మొత్తం ఆయన అన్నాడు, మేము 2 వాటాలు, ఒకటి నేను, 2 నా సైన్యం, మీకు ఏది కావాలని అడిగిండు. సో దుర్యోధనుడు ఏంది, నాకు నువ్వెందుకు సైన్యం కావాలని సైన్యమే కాదు, మంది కావాలి, వాడికి మంది కావాలి, అది తీసుకో, మైండ్ అద్దు. సో ఇట్లాగా ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్, ఇర్రెస్పాన్సిబుల్ లీడర్ లేదా ఒక అన్ఎథికల్ పర్సన్ ఉంటే ప్రపంచం వినాశనం అవుతుంది. కుటుంబము, ప్రపంచము, సమాజానికి కూడా ముప్పే. 30 నేటి జనరేషన్ ఎలా ఉండొద్దో ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి ఫాదర్ ఉండొద్దో, ఎలాంటి రాజు ఉండొద్దో, ఎలాంటి వ్యక్తిగా ఉండొద్దో, ధర్మయుతంగా ఉండకుంటే ఏమైతుంది. రైట్, సూపర్ పాయింట్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ప్రేమతో, మీరు అన్నట్టు చాలా మంచి పాయింట్ చెప్పారు, ఓవర్ కళ్ళు మూసుకుపోయింది అన్నారు చూసారా, అంతలు కట్టుకుంటారు. చాలా మంది ధృతరాష్ట్రులు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోతారు అనవసరంగా. 90% ధృతరాష్ట్రులమే ఉన్నా. ఏ మామూలుకి అలాంటివి లేదని కవర్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళా మనోళ్ళు కూడా ఏదైనా దొరికిన వాడిని కూడా ముసుకేసి జాగ్రత్తగా తీసుకొస్తాడు. తప్పు చేసినప్పుడు లేని ముసుగు పట్టుకుపోయేటప్పుడు ఎందుకో. అదే కదా, నిజమే నిజమే నిజమే. అవునా కాదా? ఆ ముసుగు తీస్తే కదా తెలిసేది. అవును. వాళ్ళ ఫేసు వేరే కంట్రీస్లో అంతే కదా, మనం విన్నాం కదా. పిల్లవాడి ఏదైనా తప్పు చేస్తే పేరెంట్స్ని పిలిచి షంటింగ్ ఇస్తారు. అవునా కాదా? నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, వాడు అక్కడ చదవకపోతే మళ్ళీ క్లాస్ని డిమోషన్ చేశాడు. చూడండి మరి వాడు ఏం చేసాడు, ఇండియాకు తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఎందుకంటే పద్దాగా వాళ్ళని షంటింగ్ చేస్తారు. చాలా మంది ఫ్రెండ్స్ ఇదే చెప్తూ ఉంటారు, అమ్మో అక్కడ ఇట్లుంది, అక్కడ అట్లుంది. మరి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆ ఎడ్యుకేషన్ నేర్పించింది ఎవరు? వాళ్ళు ఇప్పుడు ఫేమస్ యూనివర్సిటీలో ఆదర్శంగా తీసుకునేవి మన గ్రంథాలే కదా. సో వండర్ఫుల్ దశరథ్. 2 అద్భుతమైన విషయాలు. ఒకటి, సరి అయిన మెంటార్ లేకపోతే, సరి అయిన పేరెంటింగ్ లేకపోతే, సరి అయిన లీడర్షిప్ లేకపోతే ఇల్లు సమాజం ఏమవుతుంది. 2 లైఫ్ లెసన్స్ వచ్చినాయి అద్భుతంగా. సో చరిత్ర అంటే ఇది చదవాలి. ఈ సమ్మర్లో మహాభారతం, రామాయణాన్ని బాగా వినాలి, చదవాలి. పేరెంట్స్ కూడా కూర్చోవాలి దగ్గర. రైట్, డన్. నెక్స్ట్. సో ఇప్పుడు పాండవులు, కౌరవులు వీళ్ళని తీసుకుందాం, స్థూలంగా తీసుకుందాం సార్, ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా దీన్ని కంటిన్యూషన్ చేయాలని నా ఉద్దేశము. సో పాండవాస్ ఎందుకు వాళ్ళందరూ ఒక మోరల్స్కి లేదా ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉన్నారు? కౌరవుల్లో కూడా ఐకమత్యం ఉంది, లేదని కాదు. మీకు యానిమల్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే తోడేళ్ళన్నీ కూడా కలిసికట్టుగా జీవిస్తాయి సార్, ఫ్యామిలీ పరంగానే జీవిస్తాయి. అమ్మమ్మ, తాతయ్య ఉంటుంది ఫ్యామిలీ, అత్త, మామ అందరూ ఉంటారు. విలన్స్ అందరికి ఉంటారు కదా, ప్రతి విలన్ కి కూడా ఫ్యామిలీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అదే యునైటెడ్ గా ఉంటారు వాళ్ళు, ఇంకా ఎక్కువ యునైటెడ్ గా ఉంటారు. అదే కదా. సో పాండవాస్ యునైటెడ్ గా ఉన్నారు, కౌరవాస్ యునైటెడ్ గా ఉన్నారు, దట్స్ అ గుడ్ థింగ్. బట్ పాండవాస్ వాళ్ళు రైటియస్ లివింగ్, సరైన జీవన విధానం, ధర్మయుతమైన జీవితం వాళ్ళు అటువైపు ఉన్నారు కాబట్టి కృష్ణుడు వాళ్ళకి సపోర్ట్ చేశాడు. సో సింపుల్గా చెప్పాలని అంటే ధర్మరాజు కొన్ని స్టాండర్డ్స్ కట్టుబడి జీవించాడు. కొన్ని స్టాండర్డ్స్, మన వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దు. అందుకే తను ఎంతసేపు నాలెడ్జ్ మీద ఫోకస్ చేశాడు. తను ఏ ఆయుధం నేర్చుకోలేదు నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్. మనం చదివినంత వరకు, విన్నంత వరకు. ఆయన ఎందుకు ఆయుధాన్ని పట్టుకోలేదు సార్? అదంతా కూడా బేసిక్ లెవెల్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మనం అని నాలెడ్జ్ మీద ఫోకస్ చేశారు. పెద్దలు కనపడితే వినయంగా ఉండడం. భీష్ముడు, ద్రోణాచార్యుడు, అంతెందుకు సార్, మహాభారతంలో అందరూ చనిపోయినాక మన యువత చదివాక వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా చదివేటప్పుడు అది అసలు ఒక సినిమాలా ఉంటుంది. మనకు ఇప్పుడు వచ్చిన అదేంటి యాక్షన్ మూవీస్ కూడా ఏం పనికిరావు సార్ మహాభారతం ముందర. సో అందరు చనిపోయినాక ధృతరాష్ట్రుడు, ఆమె గాంధారి, కుంతీదేవి, నెక్స్ట్ పాండవులు, వీళ్ళందరూ ఇలా బతుకుంటారు. ఇంకా అందరూ చనిపోయింటారు ఆల్మోస్ట్. ఇంకా లేడీస్ ఉంటారు, ఈ కౌరవులు, ఈ దుర్యోధనుడు భార్యలు, వీళ్ళందరూ భార్యలు ఉంటారు. ఎందుకంటే అందరు భర్తలే చనిపోతారు కాబట్టి. అప్పుడు కూడా ఏమంటాడంటే ఈయన ధర్మరాజు, ఈయన పెద్దనాన్న అవుతాడు కదా ధృతరాష్ట్రుడు, మీరు ఎట్లా చెప్తే అట్లా ఇప్పుడు కూడా
అందరు చనిపోయారు, రాజ్యం అంతా కుప్పకూలిపోయింది, సమాధి అయింది, శ్మశానమైంది. ఇప్పుడు కూడా మీరు చెప్తే నేను సింహాసనం ఎక్కుతాను, లేకపోతే నేను అడవులకి వెళ్ళిపోతాను. అంత వినయం. ఎవరి వల్ల అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిందో వాళ్ళనే అడుగుతాడు. ఏ ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డుడు కాదు, అదేంటి ఆత్మపరంగా కూడా అంతర్గతంగా అంతర్గతంగా గుడ్డివాడు అయినప్పటికీ ధర్మరాజు వెళ్ళి మీరే నాకు మార్గదర్శి, మీరు చెబితే నేను సింహాసనం ఎక్కుతా, లేదు అని అంటే చెప్పండి అడవులకు వెళ్ళిపోతా, మీరు బాధపడితే నేను తట్టుకోలేనంటే ఇంకా ధృతరాష్ట్ర అప్పుడు రిలైజ్ అయ్యండి లాస్ట్కి, ఇంకా ఏం సాధించాను నేను ఇప్పటికీ, నా కళ్ళ ముందర పిల్లలందరూ చనిపోయారు. వాళ్ళు ఇప్పుడు దుర్యోధనుడు అల్లరి చేస్తుంటే ఒక దెబ్బ వేయకుండా కమాన్ నేనున్నలే చూసుకుంటా అని అన్నాడు. ఏమైంది లాస్ట్కి 100 మంది సంతానం కళ్ళ ముందర, యోధులు, ఒక్కొక్కరు వీరులు శూరులు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మన పైలట్స్, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే పైలట్స్ మనం ఎంతైతే ప్రీషియస్గా ఫీల్ అవుతామో అలాంటి వ్యక్తులు అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఒక్క పైలట్ ఉంటే ఓ ఏరియానంతా లేపేస్తాడు జెట్స్ తోటి. సో ధర్మరాజు ఉన్న క్వాలిటీ ఏంటంటే హీ బిలీవ్డ్ ఇన్ నాలెడ్జ్. ఈ ప్రిన్సిపల్ని పట్టుకోవాలి సార్, పేరెంట్స్ కూడా పట్టుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇంట్లో సండే రాగానే చాలామంది పేరెంట్స్ కలుస్తారు. గుడ్ పాయింట్ ఏంటంటే కలుస్తారు, మాట్లాడుతారు, కానీ ఏం మాట్లాడుతారు అది ఇంపార్టెంట్. ఏ విషయాలు చూస్తారు మీరు? ఆ క్రైమ్ సినిమాలు చూస్తారు, అంత నాన్ సెన్స్ విషయాలు మాట్లాడుకుంటారు మీరు. ఒక్కరన్నా నేను ఛాలెంజ్ చేస్తా, ఈ వీడియో మా రిలేటివ్స్ కూడా చూస్తుంటే నేను ఒక్కరన్నా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒక్కరోజైనా పుస్తకం గురించి డిస్కస్ చేసిరా పిల్లల దగ్గర? ఇది ఇట్లా మహాభారతం చదువుకో, భగవద్గీతను చదువుకో, లేదంటే ఈరోజు ఒక్కసారి శ్లోకాలు చూద్దాం, లేదంటే ఒక్కసారి మనము లైఫ్ లెసన్స్ చూద్దాం. ఆయన శ్రీ రవిశంకరు, లేదంటే పత్రిజారు, ఇట్లా బోలెడు మంది ఉన్నారు, వీళ్ళు చెప్పిన మాటలు ఒక్కసారి విందాం, ఒక్కసారన్నా ఇంట్లో డిస్కస్. ఎవరైనా పొరపాటున యువత అట్లా పోతే ఏమైపోతాడో అని భయపడే వాళ్ళే పెరిగిపోయిండు. దశరథ్ ఇట్లా మాట్లాడుతున్నాడంటే అయిపోయిండు, ఇట్లా మ్యాడ్ ఏమో చేసేసింది గాన్ కేజ్ అని అనుకుంటారు. సో నేను మా రిలేటివ్స్ బలంగా నేను ప్లేట్ మీద గుద్దమంటారా, బెంచ్ మీద గుద్దమంటారా, చైర్ మీద గుద్దమంటారా, నేను చెప్తా సార్. పొరపాటున ఒక్కరోజు కూడా డిస్కస్ చేస్తారు వాళ్ళు. మా వాళ్ళందరూ కలిసి ఒక 500-600 మంది ఉంటారు సార్, బ్లడ్ రిలేషన్స్ అందరూ కలిపి. ఇంకా మా వాళ్ళు ఎట్లున్నారంటే ఇంకా సమాజంలో ఇంక ఎంతమంది ఉంటారో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. యా, సో దెర్ ఈజ్ నో ఫోకస్ ఆన్ నాలెడ్జ్ గెయినింగ్. జ్ఞానం పెంచుకోవడం మీద పెట్టినప్పుడే మీరు రాజు లాంటి వాళ్ళు అవుతారు. ధర్మరాజు అవ్వద్దు, ఎప్పటికి గాలేం కూడా. అసలు యాక్చువల్ ధర్మరాజులా బతకడం కష్టం, చాలా కష్టం. అంత కోపం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ కౌరవుల వల్ల పాండవుల వారసులు కూడా చనిపోయారు కదా, నెక్స్ట్ ఎవరైతే కిన్ ఉన్నారో వాళ్ళు కూడా చనిపోయారు. అయినా సరే ధర్మరాజు ఆ కోపాన్ని అన్ని పక్కన పెట్టి క్షమాగుణం పెద్ద కొడుకు. ఇప్పుడు అంతా లేరు కదా, సంతానం చనిపోయారు కదా, ఆయన పెద్ద కొడుకు కదా. సో పెద్దవాడు తండ్రికి, అంటే తండ్రి లేడు యాక్చువల్గా, తండ్రి స్థానంలో ఉన్న పెదనాన్నకి మీరు ఏం చెప్తే అది. అలా బతకడం మన వల్ల కాదు. నేను కూడా అలా బతకమని చెప్పట్లేదు, ఇంపాసిబుల్. కొంతవరకైనా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత. మన వల్ల కాదు. బట్ ఆయన దేని మీద ఫోకస్ చేశాడు, వాట్ ఎగ్జైటెడ్ హిమ్, అలాంటి వ్యక్తికి అలా ఉండడానికి మూలం ఏంటి? సో జ్ఞాని ఎలా ఉండాలో అలా ఉన్నాడు. నాలెడ్జ్ లో కిక్ ఉంది అన్నది ధర్మరాజు యొక్క జీవితం మనకు తెలుస్తుంది. వాహ్, ఓకేనా? భోగాల్లో కాదు, వజ్రాల్లో కాదు. వాళ్ళు తలుచుకుంటే వజ్రాలు ఎంత, గోల్డ్ ఎంత, వాళ్ళు తలుచుకుంటే ఎంతమంది భార్యలు వస్తారు, ఎంతమంది అందగత్తులు వస్తారు, ఎన్ని రాజ్యాలు వస్తాయి, అశ్వథ మీద యాగం చేసి ఎంతైనా ఆక్యుపై చేయొచ్చు. చేశారు కూడా, అది కూడా చేశారు అఫ్కోర్స్. అది దానికి వేరే రీజన్ ఉంటుంది. బట్ ధర్మరాజు ఎందుకు నాలెడ్జ్ ఎందుకు పట్టుకున్నాడు, జ్ఞానాన్ని? ఆంజనేయుడు కూడా, మీరు హనుమాన్ అని దాకా చెప్పారు సార్ మన మాటల్లో. ద హోల్ ఎసెన్స్ ఆఫ్ హనుమాన్స్ లైఫ్ ఈజ్ నాలెడ్జ్. ఆయన బలవంతుడు, తలుచుకుంటే ఒక రాజ్యాన్ని లేపేస్తాడు, కబ్జా చేయగలుగుతాడు కదా ఒక రాజ్యాన్ని ఈజీగా, పెకిలించి వేసేస్తాడు. ఎంతమంది అడ్డొచ్చినా సరే, ఇప్పుడు వాలి ఎలాగైతే ఎంతమంది అడ్డొచ్చినా సరే వాళ్ళని కుప్పగొల్చగలుగుతాడో అలాగే హనుమంతుడు చేయగలుగుతాడు. మరి ఎందుకు ఆయన పోయి ధ్యానం చేసుకున్నాడు? అండ్ రామాయణంలో, అఫ్కోర్స్ మహాభారతంలో రామాయణం తీసుకొస్తున్నాం మనం. సో రాముడే ప్రశంసిస్తాడు హనుమంతుడి గురించి. ఈయన అద్భుతంగా మాట్లాడుతుండు, ఈయన మాటల్లో ఎక్కడ దోషం లేదు. అంటే ఈయన ఎన్ని గొప్ప శాస్త్రాలు చదివి ఉంటాడు. ఎందుకంటే ఒక్క ఎర్రగా రాదంట సార్ హనుమంతుడు మాట్లాడితే. అంటే బ్యాడ్ వర్డ్, మిస్టేక్, మిస్కమ్యూనికేషను, అదేంటి
ట్రిగ్గరింగ్గా ఏం మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు అర్థమయ్యే విధంగా స్పష్టంగా, నో ఎమోషన్స్, ప్లేన్గా మాట్లాడతాడు. ఇట్స్ వెరీ గుడ్ కమ్యూనికేటర్. ఇది రామాయణంలో డీటెయిల్గా తెలుసుకోవాల్సిన విషయం. సార్. సో మహాభారతంలో ఈ యొక్క ధర్మరాజు నుంచి కూడా మనం, ఆయన ఎన్ని భోగాలు ఉన్నా సరే ఎందుకు ఆయన ఎప్పుడు చూసినా వెళ్ళి ఒబీడియంట్గా ఉంటాడు, నాకు ఏం నేర్పించండి. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యుడు అంపశయ మీద ఉన్నప్పుడు పోయి ధర్మరాజు ఏం అడుగుతాడు. ఆ మెంటార్ కృష్ణ భగవాన్ చెప్పారు కదా, పో ఆయననే తెలుసుకో ఎట్లా గెలవాలో, ఆయన దగ్గర ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి, అంతే కదా, వదిలిపెట్టొద్దు అన్నాడు. అక్కడ కూడా వినయంగా అడిగితేనే చెప్పిండు. సో ధర్మరాజు నుంచి మనం నేర్చుకోవాల్సింది నాలెడ్జ్ అండ్ వినయం. నాలెడ్జ్ తోనే వినయం వస్తుంది. నాలెడ్జ్ లేనప్పుడే అహంకారం వస్తుంది. అహంకారం ఉన్నదంటే జ్ఞానం లేదు, జ్ఞానం ఉన్న దగ్గర అహంకారం ఉండదు, వినయం ఉంటది. సో ఎందుకు ఈ పాయింట్ నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే యూత్ అందరూ కూడా అనుకుంటారు ఈయనేమో 60-70 years ఓల్డా, ఏమైనా హిమాలయాలో పుట్టి వచ్చిండా, మన మధ్యనే తిరుగుతాడు కదా అంటే, నేను ఇన్ని వేల మంది స్టూడెంట్స్ చూసినా కూడా చెప్తున్నా. 15-16 years నుంచి కొన్ని వేల మంది పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ నాకు అర్థమైంది కూడా చెప్తున్నా. ఇప్పుడు ఉన్న విధానంలో కనుక మీరు వెళ్తే ఎవ్రీ డే విల్ బి హెల్ ఫర్ యూ. మరి మీకు హెల్ కావాలా హెవెన్ కావాలా మీ ఇష్టం. ఎందుకు హెల్ అని అంటే వీఆర్ సీకింగ్ కంటిన్యూస్లీ ప్లెజర్ సార్. హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ సీక్స్ ప్లెజర్ అండ్ ఆహ్లాదం కావాలా. అది టెంపరీగానే వస్తుంది, అది ఆనందం కాదు. ఆహ్లాదం అనేది మారేది. ఇప్పుడు చాలా చిన్న ఎగ్జాంపుల్, అడవిలోనే నేను ఈ మధ్య డిస్కవరీ ఛానల్స్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ బాగా చూస్తున్నా. అప్పుడున్న వాతావరణం ఒక గంట తర్వాత మారిపోతుంది. అప్పుడు అనుకూలంగా ఉంటుంది ఒక జంతువుకి. ఫర్ ఎగ్జాంపుల్ జింకనే మంచిగా ఉంది, అక్కడ సెలయేరు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుతుంది, ఆహాహా ఓహోహో గాలి వస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. కట్ చేస్తే గంటకి వాతావరణం మారుతుంది. అక్కడికి ఏ గుంట నక్కలు వస్తాయి, ఏ చిరుతలు వస్తాయి, ఏ పులులు వస్తాయి. ఇట్ ఈస్ ఎంజాయింగ్ ప్లెజర్. 1 hour తర్వాత ఏమైంది, ప్లెజర్ అయింది. అదే ఎగ్జాక్ట్ మన లైఫ్లో కూడా జరుగుతుంది. మనం మెటీరియలిస్టిక్ లైఫ్ మీద ఎంత ఇదేంటి దాన్ని ఎంట పడతామో అంత డిపెండెన్స్ పెరుగుతుంది. అండ్ ఆ ప్లెజర్ యొక్క ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది. అండ్ మనం బాడీని హెల్ప్ చేసుకుంటాం, లైఫ్ని హెల్ప్ చేసుకుంటాం. సో ధర్మరాజు కానీ, ఆంజనేయ స్వామి కానీ వీళ్ళు నేర్పుతున్నది ఏంటి, బుద్ధుడైనా కానీ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ మజా ఇన్ నాలెడ్జ్. అది ఇది అన్నిటికన్నా కిక్కు. మళ్ళీ అది పర్మనెంట్గా, ఒక్కసారి టెంపరీ కాదు, పర్మనెంట్ హ్యాపీనెస్ కమ్స్ ఓన్లీ బై నాలెడ్జ్. పత్రి సార్ చాలా మంచి విషయాలు తీసుకొచ్చారు సార్, సింపుల్గా అర్థమయ్యే భాషలో తీసుకొచ్చారు. ధ్యానం పక్కడో, ఓకేనా, హింస పక్కడో హంస చూడు. సో ధ్యానాన్ని చెయ్యి, పుస్తకాలు చదువు. ఎంత సింపుల్. ఎవరికైనా హాని చేసేది ఉన్నా దీనివల్ల? ఖర్చు కూడా లేదు, అన్ని ఖర్చు పట్టే, ఖర్చు అయ్యేటి వెంట పడతాను మనం. ఆయన నాలెడ్జ్ ఎందుకు పెంచుకోవాలంటారు పత్రి సార్? నువ్వు నీ డబ్బులన్నీ దానం చేయి, సర్వీస్ చేయని ఎందుకనిలే, తర్వాత అని ఉండొచ్చు ఆ మాట, అన్ని వచ్చినాక ఏమన్నారు. ఆయన ఎందుకు నాలెడ్జ్ అన్నారు? ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కిక్ గివింగ్ ఎలిమెంట్. మనకి దేంట్లో కిక్ ఉందని అంటే యూత్కి అర్థమయ్యే అసలు చెప్తా, ఓ హగ్గులోనో ఒక ముద్దులోనో కంటే కూడా నాలెడ్జ్లో కిక్ ఎక్కువ ఉంది. నాలెడ్జ్ గెయిన్ చేసేటప్పుడు, నాలెడ్జ్ టీచ్ చేసేటప్పుడు వచ్చే కిక్కు భయంకరంగా ఉంటుంది. ఆ కిక్కు కోసమే గురువులందరూ ఈ వదిలిపెట్టేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడానికి వెళ్ళడం అని అంటే నాలెడ్జ్, బికాస్ ఇట్ మేక్స్ దట్ పర్సన్ ఫీల్ ప్లెజర్ఫుల్ ఫర్ ఎవర్. అది టెంపరీ కాకుండా ఫర్ ఎవర్. రైట్, వండర్ఫుల్. అది ధర్మరాజు. యా. తర్వాత అర్జునుడు అనగానే మనకి బీభత్సంగా బాణాలు, శౌర్యం, వీర్యం. నిజమే, ఈజ్ వెరీ స్కిల్ఫుల్. అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే యూ హ్యావ్ టు బీ స్మార్ట్. ప్రస్తుతం ఉన్న కాలంలో హైలీ స్కిల్ఫుల్ ఉంటేనే బతకగలుగుతాం. అర్జునుడు స్కిల్ఫుల్ ఉన్నాడు కాబట్టే అర్జునుడిని నమ్ముకొనే ధర్మరాజు యుద్ధంలోకి దిగిండు. అది ఆయన జ్ఞానం ఎంత ఉన్నా అవును మళ్ళీ స్కిల్ పర్సన్ కావాల్సిందే. అదే అర్జునుడు కనుక లేకున్నా, భీముడు కనుక లేకున్నా, మహాభారతంలో మీరు చాలా ఈ చాప్టర్స్ అన్ని తిరిగేస్తుంటే తెలుస్తుంది, వీళ్ళిద్దరిని చూసుకునే ధర్మరాజు యుద్ధానికి దిగింది సార్. ఎందుకంటే భీముడు ఎంతమంది వచ్చినా ఫిజికల్గా హ్యాండిల్ చేస్తాడు. 1000 ఏనుగుల బలం అన్నట్టు మాట్లాడతాం మనం. హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ ఫిజికల్ పవర్. అర్జునుడు హీ హాస్ గాట్ స్కిల్, భయంకరమైన స్కిల్ ఉంది. అందుకే విరాట పర్వంలో అందరు ఓడిచ్చేస్తాడు, మొత్తం అందరిని, కర్ణుడితో సహా. మనం ఈ కర్ణుడి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సార్. సో యూ హ్యావ్ టు బి స్కిల్ఫుల్ లైక్ అర్జున, హైలీ స్కిల్ఫుల్, మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్
భయంకరమైన తపస్సు చేస్తాడు అర్జునుడు కూడా. శివుడి కోసం తపస్సు చేసి శివుడు నుండి ఒక అస్త్రాన్ని పొందుతాడు. బ్రహ్మాస్త్రమా? పాశుపదాస్త్రం. సో ఆ అస్త్రాన్ని పొందుతాడు. సో అంత యొక్క ఆ సంకల్పం కావాలి మనకి. అంటే మీరు ఎందులో స్కిల్ కావాలనుకున్నారో అందులో ది మాస్టర్ అయిపోవాలి. దానికోసం ప్రయత్నించాలి. మనం ఏంటంటే డివియేట్ అవుతాం. ఆ ఓటీటీలో వచ్చిన సినిమాలు లేదంటే ఆ యూట్యూబ్లో వచ్చిన వెబ్ సిరీస్ చూడంగానే బాగుంటాయి. ఆ వెబ్ సిరీస్ అని చాలా రొమాంటిక్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అన్ని క్రియేటెడే, ఫిక్షనే, అంతే. కళ్ళకు నయనానందం ఇస్తుంది అంతే. టెంపరీగా ఒక్కసారి ఎమోషన్స్ ఉధృతంగా ఇదైతే అంతే, బుస్మనే అంతే. ఆ సాంగ్స్కి మనం మోటివేట్ అయిపోయి అబ్బా లైఫ్ అంటే ఇదే, లైఫ్ అంటే ఇద్దరే, యాడమ్ ఈవ్ లాగా. ఓకే, ఇవే ఇద్దరమే, తన కోసం నేను, నా కోసం తను. మరి అర్జునుడికి ఏం తక్కువనా? మరి ఆయన తెలుసుకుంటే ఎంతమంది వస్తుంది? మరి ఆయన ఎందుకు ఇవన్నీ ఈ రొమాంటిక్ స్టోరీస్ చుట్టూ తిరగలే? మరి ఆయన మరి కృష్ణుడు కూడా లైఫ్ లాంగ్ అదే చేసిండ సార్. చైల్డ్హుడ్లో చేసి ఉండొచ్చు, టీనేజర్ చేసిండు. సో అర్జున్ లాంటి స్కిల్ ఉన్నా, డబ్బు ఉన్నా, తలుచుకుంటే రాజ్యాలు తన స్వాధీనంలోకి వచ్చేస్తాయి. అంతేకాదు ధర్మరాజు దగ్గర శక్తి లేదు, మరి తను ఓవర్టేక్ చేసి అర్జునుడే కింగ్ అవ్వచ్చు కదా. మళ్ళీ నాలెడ్జ్ ఉన్న అన్నకు గౌరవం ఇచ్చాడు. నీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా నాలెడ్జ్ ప్లేస్ ఏ వైటల్ రోల్. వావ్, అసలు నిజంగా రామ లక్ష్మణ్ అని చెప్తారు కానీ పాండవుల నుంచి కూడా బాగా నేర్చుకోవచ్చు. పైగా ముగ్గురేమో ఒక మదర్ 1 చిల్డ్రన్, ఇంకో ఇద్దరు మదర్ 2 చిల్డ్రన్. ఆ 5 కలిసి ఉండడం కూడా అసలు చాలా గ్రేటెస్ట్ కాంబినేషన్. ఎక్కడ వేరు అని మనం మాట్లాడుకునేదాకా తెలియదు కదా. అందుకే పంచ పాండవులు 5,000 వంటి వారు అనేసి మనం చెప్తూ ఉంటాం. అంత కలిసి ఉంటారు వాళ్ళు. సో మూడోది భీముడు. సో భీముడు నుంచి ఏం నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ కూడా సార్. అఫ్ కోర్స్ అక్కడ భీముడికి యాక్చువల్గా రకరకాల వక్రీకరిస్తారు, మందబుద్ధి అని, అదని ఇదని, పొగిడితే పొంగిపోతాడని, తిండి చూపిస్తే అట్లా. ఇవన్నీ ఏంటంటే కల్పితాలు. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్. అండ్ స్వయం పాకం కూడా అద్భుతంగా, నల భీమ పాకం అంటారు, అద్భుతమైన వంటగారు. అండ్ హైలీ రెస్పాన్సిబుల్ భీముడు. ఎంత ఆవేశపరుడో అంత రెస్పాన్సిబుల్ పర్సన్. ఈ అడవులకు వెళ్ళినప్పుడు, వనవాసాలు ఉన్నప్పుడు కుటుంబాన్ని మొత్తం రక్షించుకున్నాడు, కళ్ళు ముయ్యకుండా. సో యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్, స్ట్రాంగ్ మెంటల్ అండ్ ఫిజికల్లీ లైక్ భీముడు. మనం ఎంతసేపు భీముడు చూడగానే అన్ని భీముని లాగా వినాలి అని ఇన్స్పిరేషన్ అటు పెడుతున్నారు. అన్ని తినాలి భీముని లాగా ఉండాలని, భీమసేను లాగా ఉండాలి. అండ్ ఇంకా ఈ పాత్ర గురించి మనం ఇంకా డీటెయిల్ గా ముందు చెప్పుకుందాం సార్. రైట్, ఇప్పుడు ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 అనమాట. లెసన్స్ ఫ్రమ్ మహాభారత పార్ట్ 1. ఇలా నంబర్ ఆఫ్ పార్ట్స్ మహాభారతంలో సీరియల్ వచ్చినట్టు కంటిన్యూ చేస్తామా మనం. సూపర్, అల్టిమేట్. సో ఇంకొక క్యారెక్టర్ నకుల సహదేవులు. రైట్, ఇద్దరు వీళ్ళు ట్విన్స్ లాగా. ఓకేనా. సో నకుల సహదేవ్. సో వీళ్ళ క్యారెక్టర్ గురించి ఎక్కువ డీటెయిల్గా చెప్పలేదు మహాభారతంలో. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే వేర్ ఒబీడియంట్. అన్నాలు ఏం చేస్తే అది వీళ్ళు ఫాలో అయ్యారు అంతే. ఏం చెప్తే అది చేశారు. వాళ్ళతో ఇప్పుడు జ్ఞానము, స్కిల్, ఫిజికల్, మెంటల్ పవర్తో పాటు అనుసంధానమై ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ ఫాలోవర్స్. నీ దగ్గర ఏం లేకపోయినా ఓకే, ఆల్రెడీ జ్ఞానం ఉన్న వాళ్ళతో, స్కిల్ ఉన్న వాళ్ళతో, ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళతో నువ్వు అనుసంధానం అయి ఉండు, సాంగత్యం చేయి. నిజం. ఓకే. సో ఈ పాండవులకు ఒక పెద్ద స్టోరీ ఉంది. వీళ్ళు పుట్టడానికి కారణం, వీళ్ళు పూర్వం ఇప్పుడు అర్జునుడి గురించి కూడా వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు అమరావతి నగరము, స్వర్గం అని అంటారు. సరే, మనం ఫిజికల్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, రూట్ కాజ్ వద్దు. సో ఈ నకుల సహదేవులు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి వెరీ కోఆపరేటివ్. ధర్మరాజు ఏం చేయమంటే అది చేసేటోళ్ళు. ధర్మరాజు కూర్చోమంటే కూర్చో, లేదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపండి. ధర్మరాజు అంటే ఇక్కడ అన్న కాదు, జ్ఞానము. ఇక్కడ సరెండర్ అయ్యింది జ్ఞానానికి. ధర్మరాజు అనే వ్యక్తికి కాదు. మీ అన్నకో, మీ తమ్మునికో, మీ నాన్నకో సరెండర్ అవ్వద్దు. ఇక్కడ వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటే సరెండర్ అవ్వచ్చు. అతని పేరు యాక్చువల్గా యుధిష్ఠరుడు. కానీ మనం ధర్మరాజు ఎందుకు పిలుచుకుంటున్నాం? ధర్మాన్ని ఆచరించిన రాజు కాబట్టి ధర్మరాజు. సరే, యమధర్మరాజు ఆశీర్వాదంతో పుట్టాడు కాబట్టి అట్లా అనుకుంటారు రకరకాల చాలా మంది. బట్ మీరన్న చాలా కరెక్ట్ మాట సార్. సో ప్రిన్సిపల్స్ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఇక్కడ క్యారెక్టర్, వ్యక్తులు కాదు. అండ్ వెన్నుపోటు పొడచలే.
ఎస్ మేము సెకండ్ మదర్ పిల్లలం కదా, మా ఆస్తి మాకు రావాలి కదా, మీలోళ్ళి మాకెందుకు అని ఎక్కడ గొడవ చేయలే, సొంత అన్నతమ్ముల్లాగే ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. అందుకే కుంతీదేవి కూడా ఒకనొక సందర్భంలో నాకు ఈ ముగ్గురు కంటే కూడా ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ నాకు ఎక్కువ, ఎందుకంటే మీ తల్లి చనిపోతే మీ ఇద్దరు నా చేతులు పెట్టిందని అంటది. బాధ్యత ఇక్కడ బాధ్యత. తల్లే. ఎస్, సవతి తల్లి అయినా ఏ తల్లి అయినా తల్లి. వండర్ఫుల్. వాళ్ళు అట్లే ఉంటారు. అల్టిమేట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ బాగుంది. దశరథ్, ఫైనల్ యువర్ మెసేజ్ టుడే. ఎస్ సార్. సో మహాభారతం చూసాం, ఒక 2 గంటలు 3 గంటలు చూసాం. దట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చదివితే మీ నరాల్లో ప్రతి రక్తం చుక్కలో మహాభారతం ఎక్కేస్తుంది. అండ్ మహాభారతం ఒక బలం, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. నేను ఆ 2 వారాలు సార్ అది చదివినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా. అరే వీళ్ళ పడిన కష్టాల ముందు మన కష్టాలు జూజూబి అనిపించింది. అది వీళ్ళు చేసిన త్యాగాల ముందు మన త్యాగాలు అసలు నథింగ్ అనిపించింది. అరే ఆ రాజులు అన్నీ వదులుకొని 12 ఏళ్ళు 13 ఏళ్ళు అడవుల్లో చీకట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండి, అందులోనూ ఒక రాజు ఇంకో రాజు దగ్గర బానిసలా పనిచేయడం అంటే ఎట్లుంటుంది సార్? అవును. దే ఆర్ ద ఇన్స్పిరేషన్, నాట్ దీస్ క్రికెటర్స్. క్రియేటర్, నాట్ క్రియేటెడ్ ఫిక్షన్ హీరోస్. అంతే కదా. వండర్ఫుల్ దశరథ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, నిజమైన హీరోస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మహాభారతాన్ని చదువుదాం. ఈ రోజు నుంచి ఈ సమ్మర్ హాలిడేస్ కొంత ఆ బయట నుంచి వచ్చిన ఆ ప్రోగ్రామింగ్స్ అన్నీ మనని మైండ్ని బ్రెయిన్ని హైజాక్ చేస్తున్న సోషల్ మీడియా నుంచి కొద్దిగా బయటపడదాం. దానికి టైం పెట్టుకోండి, రోజుకు 1 గంట మహాభారతాన్ని చదువుదాం, గ్రూప్ స్టడీ చేద్దాం, రైట్? ఇలాంటి సబ్జెక్టు విందాం. చరిత్ర అంటే ఇది మనకు. సో మహాభారతం, రామాయణం ఈ 2 హార్వర్డ్ యూనివర్సిటీలో సిలబస్గా కూడా బోధిస్తున్నారనేది ఎక్కడో మనం చదివాం, విన్నాం. మరి ఇది మనం ఎంత చదవాలి? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇక నుండి లైఫ్ లెసన్స్ ఫ్రమ్ మహాభారత్ అనేది కొనసాగుతూ ఉంటుంది దశరథ్ రామరెడ్డి గారి ద్వారా. మీరు ఇంకా ఏమైనా ప్రశ్నలు అడగాలన్నా, ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, రైట్? ఇది DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు PMC తెలుగులో లైవ్ స్ట్రీమింగ్ మాత్రం ఇప్పటి వరకు వచ్చింది, రైట్? సో ఇలా మరిన్ని అద్భుతమైన విషయాలు అందిస్తున్న PMCకి, DVM గ్లోబల్కి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.